అందరికీ నమస్కారం అండి. బర్బాటి కాయలతోటి ఊరగాయ చేసుకొని చూద్దామండి. ఇది లాంగ్ వీడియో చేశాను చూడండి. మనం అంటే ఏదైనా కొనేటప్పుడు ఒకే రోజు తినేయకుండా ఒక వారం 10 రోజులు తినడానికి వీలుగా ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి కూడా హితవుగా ఉంటుంది. మనకి మామిడికాయలే కావాలి, టమాటీలే కావాలి అన్న ఆలోచన అక్కర్లేదు. ఈ విధంగా మనం పచ్చడి చేసుకున్నా ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా, మన మనసుకి నచ్చినట్టుగా ఉంటుంది. నోటికి హితవుగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ఈ ఊరగాయ వారం 10 రోజులు తిన్నా ఏమీ కాదండి, చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మన ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఈ బర్బాటి కాయలతో ఊరగాయ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మన మనసుకి నచ్చింది, మన ఆలోచనకి నచ్చిన విధంగా చేసుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. ఈ బర్బాటి పచ్చడిని మీరందరూ చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. తినవచ్చు. నమస్తే, థ్యాంక్ యూ. సూపర్గా ఉంటుంది. నమస్తే.